స్త్రీలు మడిగిన మన ప్రియులందరూ సార్ నేపాల్లో జరిగిన సంగతి ఎంత కూర్చొని ఎడవడం అనిపిస్తుంది. ఒక్కడ కూడా తప్పించిన వీళ్ళ కూడా అకస్మాత్ సన నేపాల్ అంతా మూసివేసింది. పోయిన వాళ్ళు కట్టయ్యారు. కాలు ఒక పక్కన, తల ఒక పక్కన, చేయి ఒక పక్కన ఉందే. ప్రకృతి ఇదన్నీ నిరాకడికి, ఇదన్నీ రాకడికి రాత్రి మీద రాత్రి ఉండదన్నా వినత. ఇంకా ప్రజలు భయలేదే భయలేదే. లోకసిగా లోక ఆశలు జీవకుటము నేత్ర ఆశ చిన్నపిల్లలతో సగ యవన వయసులో ఉన్నవారు కానీ ముసుగువాళ్ళు సగ పుట్టించి పెట్టలేదే. ప్రకృతి గ్రహించి తన పనిని కరెక్ట్గా చేస్తుంది. ఆయా ప్రాంతంలో భయంకర నష్టమయ్యా, ప్రాణ నష్టం తండ్రి. ఎక్కడైతే నీకు అక్కడల్లా భయంకరంగా, ఎక్కడల్లా నీకు అక్కడల్లా భయంకరంగా. 20 సంవత్సరాల తర్వాత అందుకు ముందు సంవత్సరం కానీ ఇప్పుడు హిమాలయ కూడా ప్రభావ పడిపోయే పరిస్థితులు ఉందని చెప్పుకుంటున్నాను. యెరెమీయా ప్రవక్తతో మాట్లాడినామే. ప్రభువా మోసేతో మాట్లాడేది తప్ప వేరొకటి లేదు అన్నావే. భూమి అందే కానీ ఆకాశం కిందనే కానీ నేనందే కానీ ఏమి ఉండకూడదని చెప్పావే. నెరవేరు దయచేసిన ప్రతి కొండ మీద ఒక్కొక్క సూచక్రియలు చేస్తానే ఉన్నావు. మీరు అక్కడ సమీపమైందయ్యా, మీరు అక్కడ సమీపమైంది. న్యాయాధిపతిని వాక్యం దగ్గర నిలబడ్డారని రాసిన వాక్యం నెరవేరుతుందయ్యా. చిన్నపిల్లలు కొంతమంది బ్రతికి అక్కడ ఒక్కొక్కరిని అక్కడక్కడ చూసేటప్పుడు బాధగా ఉంది. ఇప్పుడు బాధగా ఉందయ్యా, బాధగా ఉందయ్యా, బాధగా ఉంది. ఇప్పుడు నేపాల పరిస్థితి ఇక్కడ రాకుండా ప్రతి ఒక్కరిని క్షమించి ప్రతి ప్రాంతంలోని హస్తం చాపకూడదు కాకాని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలకు తోడుగా ఉండండి, ప్రతి ఒక్క బిడ్డలకు నీడగా ఉండండి తండ్రి. సహాయం కూడా నమ్మదగిన దేవా, అది కాంచనీయుడాయసు. మీరు అలాగా చేయండి, అలాగా చేయండి, అలాగా చేయండి అయ్యా 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 అయ్యా. ఇంకా ప్రతి ఒక్కరు మనోనేతలు వెలిగించబడాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రభా మీరు నడిపించగలిగితే ప్రతి ఒక్కరిని ఎవరో తెలుసుకోవాలి. అక్కడక్కడ దర్శనం ఇవ్వండి. ఆ పైన మీరు నిలబడండి అయ్యా. అయ్యా ఒక్కసారి మీరు అక్కడ చూపించయ్యా. చూపించడానికి ఒక క్రియ తునీకరంగా సరిపడబడతారు, తునీకరంగా చేపడతారు. తునీకరమైన పాపము, దురభిమాన పాపము చేస్తానే ఉన్నారు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడతానే ఉన్నారు. సమాజి నిన్న కొద్దిగా సరైన ఈ పరిశుద్ధాత్మ మాకు విడుదల కలగ చేస్తుందని ఆకలి సరైన విడుదల కలగ చేసే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడ్డల మీద బలపరచడం, ప్రతి ఒక్కరికి తోడుగా సహాయం చేయండి. సంఘ బిడ్డలు ప్రజలు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ప్రతి ఒక్కరికి తోడుగా సహాయం చేయండి. ఆది నుంచి మేము మేలు చేయమని పరిశుద్ధాత్మ మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. నాతో కలిసి ఉదయం సాయంత్రం పరిచయం చేసిన నీ కుమార్తెలతో మీరు ఉండండి. నాతో ఏకీభవించి మోకరించిన నీ బిడ్డలతో మీరు ఉండండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. సమయం కాడికి పెట్టేవారు సమయం కాడికి పెట్టనివ్వండి తండ్రి. అలాగే చేయమని బలపరచమని ఆలోచించి ముందున్న సమయం ఏ ప్రభావం నడిపించి గొప్ప కార్యం చేయండి, ఆశీర్వదించి యేసయ్య తండ్రి నామములో అడిగి సురించి కనపరిచి పెట్టుకున్నాము తండ్రి. హల్లెలూయా.
స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. మా పరిశుద్ధుడా, మా వీడా, కృపగల దేవా, కృపగలుడా, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తోత్రం, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి ఈ సురక్షిత రెక్కల కింద భద్రపరుచుకున్న దేవాతి దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతో వన్నుడా, సుందరుడ, బలవంతుడ, అతి కాక్షణీయుడ, అతి స్తోత్రుడు.